ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఆల్రెడీ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చూసాము. ప్రీవియస్ లెక్చర్లో టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్లో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చెప్పాను. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక బేస్ క్లాస్ ఉండాలి, ఒక ఇంటర్మీడియట్ బేస్ క్లాస్ ఉండాలి, ఒక డెరైవ్డ్ క్లాస్ ఉండాలి. సో ఇంటర్మీడియట్ బేస్ క్లాస్లో ఆల్రెడీ బేస్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ వచ్చేయాలి. డెరైవ్డ్ క్లాస్లోకి ఇంటర్మీడియట్ బేస్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ వచ్చేయాలి. సో అలా రాయగలిగితే దాన్ని ఏమంటారంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఎగ్జాంపుల్లోకి వెళ్దాము. క్లాస్ స్పేస్ ఏ అని రాశాను. సో అలా క్లాస్ ఏని డిఫైన్ చేశాను బై యూజింగ్ ద కీవర్డ్ క్లాస్. ఆ క్లాస్ ఏలో ఒక మెథడ్ని డిఫైన్ చేసాం. ఆ మెథడ్ రిటర్న్ టైప్ ఏమో వాయిడ్, అంటే ఆ మెథడ్ ఎలాంటి వాల్యూని రిటర్న్ చేయట్లేదు అని మీనింగ్. ఆ మెథడ్ నేమ్ వచ్చేసరికి మెథడ్ 1. ఆ మెథడ్ 1 యొక్క జాబ్ ఏంటంటే, టాస్క్ ఏంటంటే ఒక సింపుల్ మెసేజ్ని అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేయటం. అందుకే ఆ సింపుల్ మెసేజ్ని ఎందులో రాశానంటే అవుట్పుట్ స్టేట్మెంట్లో రాశాను. system.out.println అందులో మెసేజ్ రాసామండి మెథడ్ 1 ఇన్ క్లాస్ ఏ అని. సో ఎప్పుడైతే ఈ మెథడ్ 1ని కాల్ చేస్తామో వెంటనే స్క్రీన్ మీద మెథడ్ 1 ఇన్ క్లాస్ ఏ అని కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకో క్లాస్ని డిఫైన్ చేసాం. ఆ క్లాస్ నేమ్ ఏంటంటే బి. యాక్చువల్గా ఈ బి అనేది ఏంటంటే డెరైవ్డ్ క్లాస్ అండి. ఎందుకని దాన్ని డెరైవ్డ్ క్లాస్ అన్నామంటే పక్కన ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ ఉంది, ఆ తర్వాత ఒక సూపర్ క్లాస్ నేమ్ కూడా ఉంది. సో అందుకే బీని ఏమంటారంటే డెరైవ్డ్ క్లాస్ అనొచ్చు, ఎందుకంటే పక్కన ఒక బేస్ క్లాస్ని మనం రాసాం కాబట్టి. సో ఈ బేస్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఈ డెరైవ్డ్ క్లాస్లోకి వచ్చేస్తాయండి, ఎందుకంటే ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ రాసాం కాబట్టి, ఇన్హెరిట్ చేసాం కాబట్టి. సో క్లాస్ బిలోకి క్లాస్ ఏలో ఉన్న మెథడ్ 1 ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. క్లాస్ బిలో అడిషనల్గా ఇంకో మెథడ్ని డిఫైన్ చేసాము. దాని యొక్క రిటర్న్ టైప్ ఏంటంటే వాయిడ్. ఆ మెథడ్ నేమ్ మెథడ్ 2. ఇది కూడా ఎందుకంటే ఒక సింపుల్ మెసేజ్ని ప్రింట్ చేయడానికి స్క్రీన్ మీద. అందుకే system.out.printlnలో ఏం రాసామంటే మెథడ్ 2 ఇన్ క్లాస్ బి అని రాసాము. సో ఎప్పుడైతే ఈ మెథడ్ 2ని ఇన్వోక్ చేస్తామో వెంటనే స్క్రీన్ మీద మెథడ్ 2 ఇన్ క్లాస్ బి అని వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసరికి క్లాస్ బిలోకి క్లాస్ ఏలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ వచ్చేసాయి. అంటే మెథడ్ 1 ఉంది, మెథడ్ 2 కూడా ఉంది. నెక్స్ట్ వెంటనే ఏం చేస్తానంటే ఇంకో క్లాస్ని డిఫైన్ చేసాము, అది క్లాస్ సి. ఇది యాక్చువల్ డెరైవ్డ్ క్లాస్ అండి. ఇది క్లాస్ సిలోకి బిలో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని ఇన్హెరిట్ చేస్తున్నాము. సో అప్పుడు బి ఏమవుతుందంటే బేస్ క్లాస్ అయిపోతుంది. సో ఇంటర్మీడియట్ బేస్ క్లాస్ అని అంటాం అందుకే. సో బిలో ఉన్న ప్రాపర్టీస్ ఏమున్నాయండి, మెథడ్ 1 మెథడ్ 2 ఉన్నాయి. ఎందుకంటే బి ఆల్రెడీ ఏలో ఉన్న ప్రాపర్టీస్ని ఎక్స్టెండ్ చేసుకుంది కాబట్టి, బిలో మెథడ్ 1 మెథడ్ 2 ఉంటాయి. ఆ మెథడ్ 1 మెథడ్ 2 సిలోకి ఎక్స్టెండ్ అవుతాయి. సో సి కంటైన్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ క్లాస్ బి బై యూజింగ్ ద కీవర్డ్ ఎక్స్టెండ్స్ కీవర్డ్ రాయడం వల్ల బిలో ఉన్న ప్రాపర్టీస్ అన్ని సిలోకి వచ్చేస్తాయి. సో సిలో ఆల్రెడీ ఇంకో మెథడ్ని డిఫైన్ చేసాము, దాని రిటర్న్ టైప్ వాయిడ్. ఆ మెథడ్ నేమ్ ఏంటంటే మెథడ్ 3. ఇది కూడా ఒక సింపుల్ మెసేజ్ని ప్రింట్ చేయడానికే. సో ఎప్పుడైతే ఈ మెథడ్ 3ని కాల్ చేస్తామో మెథడ్ 3 ఇన్ క్లాస్ సి అని అవుట్పుట్ కనిపిస్తుంది స్క్రీన్ మీద. సో క్లాస్ సిలో ఏమేమి మెథడ్స్ ఉన్నాయంటే మెథడ్ 1 ఉంది, మెథడ్ 2 ఉంది, మెథడ్ 3 ఉంది. ఆ 3 మెథడ్స్ని కాల్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలండి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అంటే మెయిన్ మెథడ్లో క్రియేట్ చేయాలి. మెయిన్ మెథడ్ రాయాలంటే మెయిన్ మెథడ్కి క్లాస్ని డిఫైన్ చేయాలి. అలా మెయిన్ మెథడ్కి క్లాస్ని డిఫైన్ చేసాం. మన మెయిన్ మెథడ్ క్లాస్ నేమ్ ఏంటంటే మల్టీ లెవెల్ డెమో. తర్వాత మెయిన్ మెథడ్ రాసామండి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అని. ఆ మెయిన్ మెథడ్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామండి. ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేసామంటే డెరైవ్డ్ క్లాస్కి క్రియేట్ చేసాం. సికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, ఎందుకంటే సిలో అన్ని ప్రాపర్టీస్ వచ్చేస్తాయి కాబట్టి బిలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ వచ్చేస్తాయి. సో సికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. మెథడ్ 1 మెథడ్ 2 మెథడ్ 3 మూడింటిని కాల్ చేయొచ్చు, ఎందుకంటే సిలో ఆ 3 మెథడ్స్ ఇన్హెరిట్ అయ్యాయండి. సో అందుకే సికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్తో ఫస్ట్ మెథడ్ని కాల్ చేశాను, obj.method1. సో మెథడ్ 1 ఇన్వోక్ అవుతుంది. మెథడ్ 1 ఇన్వోక్ అయ్యి అందులో ఉన్న ఏదైతే మెసేజ్ ఉందో అది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, మెథడ్ 1 ఇన్ క్లాస్ ఏ అని. మెథడ్ 2ని కాల్ చేయగానే మెథడ్ 2 ఇన్వోక్ అవుతుందండి. సో మెథడ్ 2 ఇన్ క్లాస్ బి అని కనిపిస్తుంది. మెథడ్ 3ని కాల్ చేయగానే మెథడ్ 3 ఇన్వోక్ అవుతుందండి. సో మెథడ్ 3 ఇన్ క్లాస్ సి అని కనిపిస్తుంది. సో టోటల్గా మనకు ఫైనల్గా వచ్చే అవుట్పుట్ ఏంటంటే మెథడ్ 1 ఇన్ క్లాస్ ఏ, మెథడ్ 2 ఇన్ క్లాస్ బి, మెథడ్ 3 ఇన్ క్లాస్ సి. అది కనిపించాలి. కనిపిస్తుందో లేదో మనం టెస్ట్ చేసి చూద్దామండి. కంపైల్ చేద్దాం, రన్ చేద్దాం. సో కంపైల్ చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్ ఉండాలి. కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేశాను. ఆల్రెడీ మల్టీ లెవెల్ డెమో డెస్క్టాప్ మీద సేవ్ చేసి పెట్టానండి. సో డెస్క్టాప్ అనే పాత్ వరకు వెళ్ళిపోయాము ఆల్రెడీ. కంపైల్ చేద్దాము.
కంపైల్ చేయాలంటే జావాసి స్పేస్ క్లాస్ నేమ్ రాయాలండి, మల్టీ లెవెల్ డెమో డాట్ జావా. కంపైల్ చేశానండి, ఎర్రర్స్ ఏమీ లేవు. రన్ చేస్తున్నాను, జావా స్పేస్ మల్టీ లెవెల్ డెమో. రన్ చేశానండి, మనకు అవుట్పుట్ వచ్చింది. సో ఇది మన ఫైనల్ అవుట్పుట్ అండి. మెథడ్ 1 ఇన్ క్లాస్ ఏ, మెథడ్ 2 ఇన్ క్లాస్ బి, మెథడ్ 3 ఇన్ క్లాస్ సి. థ్యాంక్ యూ.